అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? సరైన నిర్ణయం. అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీనివాసరావుకి ఇంట్లోని వాతావరణం ఏదో మార్పుని గోచరిస్తుంది. అతని అక్క సుమతి హాల్లో సోఫాలో కూర్చొని 3 సంవత్సరాల మనుమరాలు నిత్యను ఒడిలో పెట్టుకొని ఏదో ఆలోచిస్తుంది. అక్కా, ఎప్పుడొచ్చావ్? అంటూ ఆప్యాయంగా పలకరించిన తమ్ముణ్ణి చూస్తూ ఉదయం 11 గంటలకి వచ్చానురా సీను. ఎందుకో నిత్యను వల్లిని చూడాలనిపించింది. తెల్లవారుజామున బస్‌కి బయలుదేరి వచ్చాను. మళ్ళీ రేపు రాత్రి బస్‌కు వెళ్ళిపోతానురా. అదేమిటక్కా, మరో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా! ఏమంత కొంపలు మునిగిపోతున్నాయని వెంటనే బయలుదేరాలి? ఈ మాత్రమేనా రాగలిగానురా సీను. ఎక్కడకు కదలాలని పెంచడం లేదు. పోనీ వల్లిని, నిత్యను నా దగ్గరే పెట్టుకుందామనుకుంటే మా ఇంటి పరిస్థితి తెలుసు కదా! శేఖర్‌లో ఏ మార్పు రాలేదా అక్కా? ఏమీ మార్పు లేదురా సీను. వాడికి త్రాగుడు మరీ ఎక్కువయింది. ఇంట్లో నుండే వర్క్ కాబట్టి ఆ సమయానికి ఏదో పని చేసుకుంటున్నాడు. పెళ్లి చేస్తే మారుతాడేమో అక్కా. పెళ్ళా? ఆ మాట ఎత్తావంటే ఇంట్లో నుండి పోతానంటున్నాడు. ఏమి ప్రేమలో గాని తాను ప్రేమించిన సుధీరను మర్చిపోలేనంటాడు. ఆ అమ్మాయేమో వీడిని కాదని అమెరికా సంబంధం వస్తే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మరో అమ్మాయిని ఎవరినీ తన జీవితంలోకి రానివ్వడట. ఆడపిల్లల మీద నమ్మకం లేదట. సుమతి చీర కొంగుతో కళ్ళనీళ్లను తుడుచుకుంటుంది. పెద్దవాడు మోహన్ అర్ధరాత్రంగా చనిపోయాడు. వీడు చూస్తే ఇలాగా నా ప్రాణం వల్లి నిత్యాల పట్ల కొట్టుకుపోతుంది. నీ కూతురు వల్లి నా చేతుల్లోనే పెరిగింది చిన్నప్పటి నుండి. మేనకోడల్నని ముచ్చటపడి మోహన్‌కిచ్చి పెళ్లి చేశాను. దురదృష్టం కాకపోతే హాయిగా కాపురం చేసుకుంటున్న ఇద్దరిని విధి విడదీయడమేమిటి? బైక్ యాక్సిడెంట్‌లో వాడు చనిపోవడమేమిటి? ఆవిడకు దుఃఖంతో గొంతుకు గద్గదమవుతుంది. ఊరుకో అక్కా! మనం ఏడ్చినంత మాత్రాన మోహన్ తిరిగి వస్తాడా? విధి దాని నుదుట మీద అలా రాసిపెట్టాడు. దాన్ని అలా చూస్తుంటే మాకు దుఃఖం ఆగడం లేదు. ఏమి చేయగలం? అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. సుమతి, శ్రీనివాస్ అక్కా తమ్ముళ్ళు ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువే. సుమతికి ఇద్దరు మగపిల్లలు అవడంతో తమ్ముడి కూతురు శ్రీవల్లి అంటే చాలా ప్రేమ. తెల్లగా రబ్బరు బొమ్మలా మెరిసిపోయే శ్రీవల్లిని చిన్నతనం నుండే తన దగ్గరే పెట్టుకొని చూసుకుంది. సుమతి భర్త హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. శ్రీనివాసరావు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సెక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మేనకోడల మీద మమకారంతో తన పెద్ద కొడుకు మోహన్‌కు పెళ్లి చేయాలనుకుంది. సుమతి దగ్గర శ్రీవల్లి హాయిగా ఆనందంగా ఉంటుందని శ్రీనివాస్ దంపతులు కూడా వల్లిని మోహన్‌కిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు. మోహన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మోదీ బిల్డర్స్‌లో ఇంజనీరింగ్‌గా పనిచేస్తున్నాడు. రెండోవాడు శేఖర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌గా విప్రోలో పనిచేస్తున్నాడు. శ్రీవల్లి, మోహన్, సుమతి అందరూ హైదరాబాద్‌లోనే ఒకే ఇంట్లో ఉండేవారు. మోహన్‌కు పెళ్లైన 2 సంవత్సరాలకు సుమతి భర్త హార్ట్‌అటాక్‌తో చనిపోయాడు. వల్లి అప్పుడు మూడో నెల గర్భవతి. భర్త మరణం సుమతిని కృంగదీసింది. మోహన్, వల్లి సుమతిని ఎంతో ధైర్యం చెప్పి ఒక మనిషిగా చేశారు. వల్లికి నెలలు నిండాయి. పురుడు హైదరాబాద్‌లోనే అని సుమతి అంటే సరేనని పురుడికి నెలల ముందే వల్లి తల్లి పద్మావతి హైదరాబాద్ వచ్చి అత్తగారింటికి వచ్చేసింది. పండంటి పాపాయిని ప్రసవించింది వల్లి. సుమతి భర్త పేరు నిత్యానంద మూలాన పాపకి నిత్య అని పేరు పెట్టుకున్నారు. సుమతికి మనవరాలే లోకం. పాపాయి పెంపకంలో భర్త పోయిన దుఃఖాన్ని మర్చిపోసాగింది. శ్రీవల్లికి ఒక అన్నయ్య, పేరు శాంతి స్వరూప్. నిజామాబాద్‌లోనే స్టేట్ బ్యాంక్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీవల్లికి వివాహమైన సంవత్సరం తర్వాత అతనికి కూడా వివాహమైంది. అతని భార్య స్నేహ కూడా అక్కడే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్‌డీఏ విభాగంలో పనిచేస్తుంది. ఎంబీఏ చదివింది. నిత్య పుట్టిన సంవత్సరానికే వారికి కూడా ఒక పాప పుట్టింది. పాప పేరు అవని. కొడుకు, కోడలు ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళిపోతే పద్మావతి మనవరాల్ని, ఇంటిని చూసుకుంటూ ఉంటుంది. కాలం ఒకేలా సాగిపోతే అసలు సమస్యలే ఉండవు. మోహన్ తమ్ముడు శేఖర్‌కు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే ఒకరోజు చెప్పాడు. తాను తన కొలీగ్ సుధీరాను ప్రేమించానని, ఆమె వేరే కులమని. సరే, శేఖర్ ఇష్టాన్ని కాదనడం ఎందుకని ఒప్పుకున్నారు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటున్నారు. ఒకరోజు మోహన్ ఆఫీస్ నుండి రాత్రి లేటుగా వస్తుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ స్పీడ్ అవ్వడం, అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు. 2 వారాలు మృత్యువుతో పోరాడి, ఇంకా పోరాడలేక ప్రాణం వదిలాడు. భర్త మరణం, పెద్ద కొడుకు మరణం సుమతిని అతలకుతలం చేశాయి. శ్రీవల్లి దుఃఖాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. పిచ్చిదానిలో శూన్యంలోకి చూస్తూ గడిపేది.
అక్కడే ఉంటే మోహన్ జ్ఞాపకాలతో పిచ్చిది అవుతుందేమోనన్న భయంతో శ్రీనివాసరావు, పద్మావతి వల్లిని తమతో నిజామాబాద్కు తీసుకుని వచ్చారు. కాలం తమకు వేటితోనూ పని లేదనుకుంటూ తిరిగిపోతుంది. ఈలోగా శేఖర్ ప్రేమించిన సుధీర శేఖర్ను పెళ్లి చేసుకోరని అమెరికా మీద మోజుతో అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోయింది. మోహన్ను ఎంతగానో అభిమానించే శేఖర్ అన్నయ్య దూరం అయ్యాడనే బాధ ఒకవైపు, తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సుధీర తనను మోసం చేసిందన్న ఆవేదన మరోవైపు అతనిని త్రాగుడికి అలవాటు చేసింది. ఏదో దుఃఖాన్ని మర్చిపోదామని అప్పుడప్పుడు డ్రింక్ చేసే శేఖర్ కు ఆ డ్రింకే అతనిని సేద తీరుస్తూ త్రాగుడికి బానిసను చేసింది. శేఖర్ తన కళ్ళ ఎదుటే అలా పతనమవ్వడం సుమతి భరించలేకపోతుంది. వల్లిని, మన్మరాలు నిత్యను చూడాలని తమ్ముడింటికి వచ్చింది. ఆ రోజు సాయంత్రం స్నేహ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అవని జ్వరంతో మంచం మీద పడుకొని ఉంది. ఇంట్లో ఏమిటో హడావిడిగా అనిపించింది స్నేహకు. అవని దగ్గర ఎవరూ లేరు. ఆడపడుచు అత్తగారు కనిపించారు. ఒళ్ళో నిత్యను కూర్చోబెట్టుకొని ఏవో కబుర్లు చెబుతున్నారు. అవని జ్వరంతో ములుగుతుంటుంటే ఎవరు అవనిని పట్టించుకోవడం లేదన్న అసహనంతో వంటింట్లో కాఫీ కలుపుతున్న అత్తగారి దగ్గరికి వచ్చింది. స్నేహను చూస్తేనే అత్తగారు, వచ్చావా స్నేహ, మా ఆడబడుచు సుమతి వచ్చింది. నీవు స్వరూప్ ఆఫీసులకు వెళ్ళగానే మీ మామయ్య గారు కూడా వచ్చేశారు ఆఫీస్ నుండి. నీకు కాఫీ ఇస్తానుండు అనగానే తారాజువ్వల్లా లేచింది స్నేహ. అవనికి జ్వరం వచ్చి ముగులుతుంటుంటే ఇంట్లో అందరూ ఏమి చేస్తున్నారట? కాఫీ ముఖ్యమా ఇప్పుడు? పిల్ల జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడుంటే ఎవరు దగ్గర లేరు? ఆవేశంతో ఏమి మాట్లాడుతుందో తెలియకుండా ఉంది. ఈలోగా వల్లి వచ్చిందక్కడికి. వదినా, ఇంతవరకు నేను అక్కడే ఉన్నాను. పారాసిటమాల్ సిరప్ అవని చేత తాగించాను. దాని పక్కనే ఇంతవరకు కూర్చొని ఇప్పుడే బాత్రూంకి వెళ్ళాలని వచ్చాను. వల్లి మాటలకు వినకుండా, నేను గమనిస్తున్నాను నిత్యను ఇస్తున్న ప్రాముఖ్యత అవనికి ఇవ్వడం లేదు. దాన్నసలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. అత్తయ్యగారు, మీ అమ్మాయి భర్త పోయాడని మీరు సానుభూతి చూపించవచ్చా? కానీ అనుక్షణం మీ అమ్మాయిని ఊరడిస్తూ ఆమె పక్కనే కూర్చుంటే ఎలా? ఎంతకాలమండి? ఆవిడే లోకమా? ఇంట్లో ఇంకా మనుషులే లేరా? వాళ్ళ సంగతి చూడరా? ఆవేశంతో గట్టిగా మాట్లాడుతున్న మాటలు ఇంట్లో అందరికీ వినబడుతూనే ఉన్నాయి. ఈలోగా శాంతి స్వరూప్ కూడా ఆఫీస్ నుండి వచ్చేశాడు. ఏమైంది స్నేహ? ఏమిటి నీ మాటలు బయట వరకు వినిపిస్తున్నాయి? ముందు మీరు ఇలా రండంటూ అతని చేయి పట్టుకొని అవని పడుకున్న గదిలోకి తీసుకొచ్చింది. ఏమైంది బేబీకి? ఆతృతగా మంచం మీద కూర్చొని అవని నుదుట మీద చేయి వేశాడు. వెచ్చగా తగిలింది. జ్వరం వచ్చింది దానికి. దానిని పట్టించుకునే నాథుడే లేడు. ఆ విషయమే మీ అమ్మగారిని ప్రశ్నిస్తుంటే నేనేదో గట్టిగా మాట్లాడుతున్నానని మీరనడం బాగాలేదు. మొహం ఎర్రగా చేసుకుంటూ సీరియస్గా అంది. అమ్మా, మా వల్లి బాగానే చూసుకుంటున్నారు కదా స్నేహ. దానికి కాస్త ఒళ్ళు వెచ్చబడితే ఇంత రాద్ధాంతం దేనికి? ఏమిటి రాద్ధాంతమా? నేను చేస్తున్నానా? తల్లి తండ్రి ఉన్న అనాథలా పెరుగుతుంది అది. తండ్రి లేకపోయినా మహారాణిలా పెరుగుతుంది మీ చెల్లెలి కూతురు. స్టాప్ ఇట్ స్నేహ, తర్జనతో బెదిరించాడు. ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే మంచిది. మా వల్లిని ఒక్క మాట అన్నావో ఊరుకోను. బావగారు చనిపోతే అది ఎక్కడికి వెళుతుంది? అసలే పుట్టెడు దుఃఖంలో ఉంది. దాన్ని ఎదురుగా ఇలా మాట్లాడడం సంస్కారం కాదు. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎంత బ్రతిమిలాడినా వల్లి భోజనం చేయనని అంటే పద్మావతి బలవంతంగా వల్లిని కంచంలో భోజనం వడ్డించింది. తలొంచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతురితో, భోజనం చెయ్యవే తల్లి, మీ వదిన గురించి తెలిసిందే కదా. వదిన అనడం సహజమే కదమ్మా. నేను ఎన్నాళ్ళిలా పుట్టింట్లో కూర్చోగలను చెప్పు. కంట తడి పెడుతూ ఏడుస్తున్న కూతుర్ని ఓదార్చడానికి ఆ తల్లి ఆసక్తురాలైంది. గదిలో కూర్చుని ఇవన్నీ గమనిస్తున్న సుమతి మనసు దుఃఖంతో బరువెక్కింది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం కాకుండా ఉంది. కానీ తానేమీ చేయలేదు. ఒక వారం రోజుల తర్వాత సూట్ కేసులో తన బట్టలు, నిత్య వస్తువులు సర్దుకుంటూ హడావుడి పడుతుంది వల్లి. ఏమిటి వల్లి, నీ నిర్ణయంలో మార్పు లేదా? అమ్మా, నా నిర్ణయం మంచిదే అని నేను అనుకుంటున్నాను. డిగ్రీ చదివి బిఎడ్ చేశాను. హైదరాబాద్లో నా ఫ్రెండ్ సునీత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చూసి పెట్టింది. వెంటనే రమ్మనుంది. వెడతానమ్మా. ఎలా ఉంటావే వల్లి ఒంటరిగా పిల్లతో? అమ్మా, ఎల్లకాలం మీరు నాకు తోడు ఉండరు. నేను నా గురించి కంటే కూడా నిత్య గురించి, దాని భవిష్యత్ గురించి ఆలోచించాలి కదమ్మా. మోహన్ తాలూకా వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కాస్త బ్యాంక్లో ఉన్నాయి. సునీత నాకు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా చూసిందంట. తప్పదమ్మా. ఇలా ఇక్కడే కూర్చుంటే ఎప్పటికీ ఏమీ చేయలేని అసక్తురాలను అవుతాను. నన్ను ప్రోత్సహించి ధైర్యాన్ని చెప్పి సాగనంపు
అంతేగాని నిరుత్సాహపరచకంటూ తల్లిని గట్టిగా చెప్పింది. ఈలోగా స్టేషన్ వెళ్ళడానికి బుక్ చేసిన క్యాబ్ వచ్చింది. నిత్యను ఎత్తుకొని సూట్ కేస్ తీసుకొని బయలుదేరుతున్న శ్రీవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోయిందావిడ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.